క్లాస్లో ఏదైంది బ్యాక్ పార్ట్ మాట్లాడుతుంది వచ్చింది ఫ్రంట్ పార్ట్ మమ్మీకి చెప్పింది మామూలు డైరెక్ట్ కుట్టిన దాంట్లో చెప్పండి ఇక్కడ మనకి కింద నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటాం. మనము బ్లౌజ్లో చూసారా 3 ఇంచెస్ మార్క్ చేసుకుని కరువు తీసుకుంటాం నార్మల్ బ్లౌజ్ షేప్ బెడ్ దగ్గర అది ఇక్కడ మనం చేస్తాము. 3 ఇంచెస్ తీసుకొని దీనికి కరువు తీస్తాం. అది యాజ్ యూజువల్ ఇక్కడ నుంచి 10 ఇంచెస్ 15 వాళ్ళకి ఎంత చెప్పాను ఇక్కడ నుంచి 1.5 అది ఈ సెంటర్ అనేది ఈ సెంటర్ కలర్ మనం నేను ప్లస్ ఎందుకు చేశానంటే ఇది మార్క్ తెలియడం కోసం 10 ఇంచ్ పెట్టాము 10 ఇంచ్ దగ్గర చిన్నగా ప్లస్ గుర్తు పెట్టాము. మేడం ఆ కరువు ఎంత తీసుకున్నారు 3 ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఆ 3 ఇంచెస్ నుంచి 1.5 మనం దాంట్లో ఎలా 3 ఇంచెస్ తీసుకొని పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ దీనికి సెంటర్ పాయింట్ చూసుకుంటారు. ఈ సెంటర్ పాయింట్కి చెంకలోతు 1/2 ఇంచ్ మామూలు బ్లౌజ్ అండి. ఇక్కడ నుంచి దీన్ని కరువు ఇంకా 1/2 ఇంచ్ కట్ చేసాక ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మెయిన్ ఇక్కడ కట్టింది ముందు చెంకలో కట్ చేస్తాము. మనం మొన్న కట్ చేసిన దానికి మీరు కుట్టిన దానికి మనం ఇది కట్ చేయదు. సో ఇలా తీసుకొని దీన్ని ఇలా కలిపి కుట్టేస్తాం. ఇంకా కట్ చేసిందే మీరు చూసుకోవాలి. ఓకే ఇప్పుడు మనకి ఏమైంది ఇక్కడ 1.5 తీసుకున్నది 1.5 తీసుకున్నది ఉంది. ఇక్కడ ఫస్ట్ నుంచి తీసిన గీత మాత్రం మనం కట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా రెండోది ఈ సెంటర్ నుంచి సెంటర్ కాదు లాస్ట్లో ఉంది అన్నమాట. సెంటర్ నుంచి తీసుకున్న 1.5 గీసింది గీత కట్ చేసేస్తాం. ఇది మనకి వేస్ట్ కలుపుతాం అన్నమాట. ఇది కలిపితే ఆటోమేటిక్గా మనకి షేప్ వస్తుంది. అయిపోయింది. దీన్ని అలా యాజ్ చేసి దాన్ని కట్ చేసుకోవాలి. ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఫ్లేవర్ ఉంచుకోవడం కట్ చేసి 1/2 ఇంచ్ కొంచెం యాడ్ చేయాలి. మనకి కట్ చేసినప్పుడు తొందర ఉందా లేదా అని మనం కట్ చేసినప్పుడు అర్థమవుతుంది. అది పర్ఫెక్ట్గా వస్తుంది. కట్ చేస్తున్నారు మేమైతే మర్చిపోయి కట్ చేద్దాం. ఇప్పుడుగా ఉంటుందంటే ఆటోమేటిక్ కటింగ్లో తెలుస్తుంది ఆ కింద ఏదో తగ్గింది అనేసి. మాకు లక్ష్మీవారం వరకు సెలవులు ఇవ్వాలి. లక్ష్మీవారం ముందు ఇచ్చారు. ప్రాబ్లం లేదు. స్పీడ్ అయిపోయింది కనుక ఇక్కడ మనకి ఇది అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ 30 వరకు కట్ అయిపోతుంది. మేడం దీనికి 1/2 ఇంచ్ కట్ చేయండి. ప్రాబ్లం లేదు కాదంటే ముందు వెనక మాత్రం చూసుకుంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు. తీసుకొచ్చేది పర్వాలేదు, ప్రాబ్లం ఉండదు. ఈ క్లాత్ ప్రాబ్లం ఉంది. మామూలు వేరే క్లాత్ అంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా తీసుకున్నట్టే ఇది కొంచెం ఫోల్డింగ్ పెద్ద పెట్టుకుంటే సరిపోతుంది.
అక్కడ హ్యాండ్కి సరిపోదేమో అని హ్యాండ్స్ తీసుకొచ్చు కదా మనం, హ్యాండ్స్ తీసి పెట్టచ్చు కదా. బట్టలు ఉంది గాజు పెరిగిపోతుంది. ఇది నెక్ అసలు పూర్తిగా ఇక్కడ కూడా కట్ చేయాలి. ఇక్కడ చిన్నగా కట్ చేసుకుంటాం మేము ఇక్కడ కటింగ్లో ఇక్కడ కూడా మామూలుగా అయితే మీరు కట్ చేయకండి. నేను కట్ చేసాను కానీ ఇక్కడ కూడా స్ట్రైట్గానే ఉంచండి పీస్ డైరెక్ట్గా. ఇక్కడ నాకు పీస్ ఇక్కడ అడ్జస్ట్ చేసాను కదా తీసాను, అలా అయితేనే మనం కట్ చేసాము మళ్ళీ ఏదైనా డౌట్ వచ్చిందని మళ్ళీ ఇంటికి సరే రేపు కట్ చేస్తున్నాం మేము. కట్ చేసుకున్నాం రేపు మీరు కట్ చేస్తే నేను చూపిస్తాను. రేపా రేపు నేను 4 క్లాసులకి ఇది కట్ చేశాను అనుకోండి, ఆ క్లాస్ చేసి నేను కట్ చేస్తాను. ఏమో ఎప్పుడెప్పుడే తీసుకుంటాను వచ్చి తీసుకోండి.